నాటి జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఒకవైపు, కేంద్ర ప్రభుత్వ స్పందన రాహిత్యం మరోవైపు ఏపీలో కొత్త జిల్లాల కష్టాలు ఇప్పటికీ తీరడం లేదు. నాడు అనాలోచితంగా, అశాస్త్రీయంగా 26 జిల్లాలను ఏర్పాటు చేసేశారు కానీ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో వాటిని చేర్చే దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ఉద్యోగ నియామకాలు, బదిలీలు, విద్యాలయాల్లో ప్రవేశాల్లో కొత్త జిల్లాల ప్రజలు లబ్ధి పొందలేకపోతున్నారు. నేటికి పాత జిల్లాలే యూనిట్గా ఆయా ప్రక్రియలు కొనసాగుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడి 38 నెలలవుతున్నా ఇదే పరిస్థితి. గత జగన్ ప్రభుత్వం 2022 ఏప్రిల్ 3వ తేదీన కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. లోక్సభ స్థానాలను ప్రామాణికంగా తీసుకుని 13గా ఉన్న ఉమ్మడి జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 26గా విభజించింది. ఇందులో కొన్ని జిల్లాలు, వాటి కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు పూర్తిగా వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే జరిగిందన్న విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత వాటిని 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాలి. రాష్ట్ర విభజన సమయంలో 2014 నాటికి ఏపీకి 13 జిల్లాలున్నాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ఆ మేరకు సవరించారు. ఇప్పుడు ఈ ఉత్తర్వు ఆధారంగానే ఉద్యోగ నియామకాలు, బదిలీలు, విశ్వవిద్యాలయాల ప్రవేశాలు, ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగానే అన్నీ అమలవుతున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి మొత్తం 26 ఏర్పాటు చేసినప్పుడు ఆ విషయాన్ని తిరిగి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాలి. దీనికోసం జగన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాల్సి ఉంది. అదేమిటో గానీ జగన్కు కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణపై ఉన్న శ్రద్ధ జిల్లాల ఏర్పాటుకు కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకునే విషయంలో లేకుండా పోయింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన 18 నెలల తర్వాత అంటే 2023 నవంబర్లో రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. 2024 జనవరిలో మరోసారి లేఖ రాశారు. అప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. కేంద్రం వద్ద నాడు జగన్ తనకున్న ప్రాబల్యాన్ని ఉపయోగించి ఈ విషయంలో సానుకూల నిర్ణయం పొందలేకపోయారు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఉపాధ్యాయ నియామకాల కసరత్తు మొదలుపెట్టింది. కొత్త జిల్లాల ఆధారంగానే నియామకాలు చేపట్టాలని ప్రయత్నించగా రాష్ట్రపతి ఉత్తర్వులు ఇంకా సవరణ కాలేదని, పెండింగ్లోనే ఉందని తెలిసింది. దీంతో వెంటనే కొత్త జిల్లాల అంశాన్ని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాలని కోరుతూ 2024 సెప్టెంబర్లో కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాసింది. ఈ లేఖను పరిగణలోకి తీసుకుని కేంద్రం అదే నెల 25న ఒకసారి, అక్టోబర్లో మరోసారి ఏపీకు లేఖలు రాసింది. కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై పలు సందేహాలు లేవనెత్తి వివరణలు కోరింది. వెంటనే గత అక్టోబర్ 24న, ఈ ఏడాది ఫిబ్రవరి 10న లిఖితపూర్వక వివరాలు పంపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ స్పందించలేదు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ఫైల్ ఇంకా కేంద్ర హోంశాఖ పరిశీలనలోనే పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో సీఎస్కే విజయానంద్ ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఇంకెప్పుడు సమస్యను పరిష్కరిస్తారంటూ గత గురువారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. కేంద్రం సకాలంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడి 3 ఏళ్లు దాటినా ఇంకా ఉద్యోగుల విభజన జరగలేదు. ఉద్యోగుల స్థానికత ఏమిటో తేల్చలేకపోయింది. 2022లో ఉద్యోగాల సర్దుబాటు ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. ఫలితంగా బదిలీల సమస్య జటిలమవుతోంది. కొత్త జిల్లాల ఉద్యోగులు తమ సొంత ప్రాంతాల్లో బదిలీ పొందలేకపోతున్నారు. ఉద్యోగ నియామకాల్లో స్థానికత అంశం తీవ్రంగా ఉంది. పాత జిల్లాల కేంద్రంగానే ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో నియామకాలు అదే ప్రాతిపదికన చేపడితే ఇక కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనం ఏమీ దక్కే అవకాశం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.